హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. ఈరోజు ఈ వీడియోలో బేసిక్ చుడీదార్ ప్యాంట్ ఎలా మెజర్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. లెట్ స్టార్ట్. ఇక్కడ నేను డ్రా చేస్తుంది మన చుడీదార్ ప్యాంట్ మనకి ఫోల్డ్ చేసుకున్నాక ఎలా కనిపిస్తుందో ఆ షేప్ నేను డ్రా చేస్తున్నాను. ప్యాంట్ మెజర్మెంట్స్ అనేది ఎప్పుడు మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ సైడ్ కట్టింగ్స్ లేకుండా ఉండేలాగా చూసుకుంటాం. ఫోల్డింగ్ సైడ్ అంటే అది క్లోజ్డ్ సైడ్, ఇంకొక వైపు ఓపెన్ సైడ్ ఉంటుంది. ఓకే, మనకి జనరల్లీ ప్యాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి, అంటే 2 పీసెస్ని మనం అటాచ్ చేస్తాం. మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా మెజర్ చేసుకొని దానికి మార్జిన్స్ అంటే బెల్ట్కి లేకపోతే మనం స్టిచ్ చేసేటప్పుడు కుట్లోనికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ వెళ్ళిపోతుంది కదా, దానికి ఎక్స్ట్రాగా ఎటువైపు ఎంతెంత ఉంచాలో మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాం. ఫస్ట్ పార్ట్లో అయితే ఇలా మనకి స్టిచ్ కోసం కింద ఒక 1/2 ఇంచ్, పక్కన ఒక 1/2 ఇంచ్, పైన బెల్ట్ వస్తుంది. బెల్ట్ కోసం ఒక 2.5-2 ఇంచెస్. మీరు ఎంత పెద్ద సైజు బెల్ట్ పెట్టుకోవాలి అనుకుంటే దాని మీద, మనం పెద్ద బెల్ట్ ఏం పెట్టుకోకర్లేదు, జస్ట్ అక్కడ మనం కట్టుకోవడం కోసం అని చెప్పి ఎలాస్టిక్ కానీ తాడు కానీ ఎక్కించుకుంటాం కాబట్టి చిన్నది సరిపోతుంది. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ కన్నా ఎక్కువ విడ్త్ అనేది దీనికి ఉంటుంది. మనం ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటాం. ఇక్కడ ఇలా పైన ఒక 1/2 ఇంచ్, దీన్ని సైడ్కి ఒక 1/2 ఇంచ్, అండ్ ఈ కర్వీ షేప్ ఉంది కదా ఇటువైపు మనం ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటాం ఒక 2 ఇంచెస్ వరకు. ఇది ఖర్చులోనికి వెళ్తుంది. ఇదంతా కూడా మార్జిన్. కింద ఇప్పుడు డ్రా చేస్తుంది బెల్ట్. బేసిక్గా ఉండే చుడీదార్ ప్యాంట్స్ అనేవి కిందకి స్టిఫ్గా ఉంటాయి, అంటే మన పాదం నుంచి కిందకి జారిపోకుండా. అలా ఉండడం కోసం బెల్ట్ వేస్తాం. బెల్ట్ అంటే సపరేట్గా ఇంకో క్లాత్ని తీసుకొచ్చి అటాచ్ చేసి చేసుకోవచ్చు, స్టిఫ్గా ఉండేది ఏదైనా. లేదు అనుకుంటే మీ ఒరిజినల్గా ఆ చుడీదార్ ప్యాంట్ క్లాత్ ఏదైతే ఉందో దాన్నే ఇంకొక ఎక్స్ట్రాగా కట్ చేసుకోవచ్చు కూడా. సో ఇది జనరల్గా అవుట్లైన్. ఇప్పుడు మనం ఎలా మెజర్ చేయాలి అనేది చూద్దాం. బేసిక్ చుడీదార్ ప్యాంట్ లుక్ అనేది ఇలా ఉంటుంది. మనం మెజర్మెంట్ తీసుకోవాలనుకునే ప్యాంట్ని ఎలాంటి ముడతలు ఏమీ లేకుండా, మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైతే ఐరన్ చేసుకొని దాన్ని పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టుకొని మనం మెజర్ చేసుకోవాలి. మనకి ప్యాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ని ఎలా మెజర్ చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ పార్ట్లో ఓన్లీ 2 మెజర్మెంట్సే తీసుకుంటాం, ఒకటి లెంగ్త్, ఇంకొకటి విడ్త్. పైన బెల్ట్ దగ్గర నుంచి ఇక్కడ ఒక అటాచ్మెంట్ మార్క్ కనిపిస్తుంది కదా కుట్టు, అక్కడ వరకు ఒక మెజర్మెంట్ తీసుకుంటాం. ఇంకొకటి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మెజర్మెంట్ తీసుకుంటాం, అది విడ్త్. లెంగ్త్ అయితే నాకు ఇక్కడ బెల్ట్ దగ్గర నుంచి ఈ కుట్టు వరకు 6 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ విడ్త్ నాకు 10 ఇంచెస్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మనం ఈ స్టిచ్ నుంచి కింద వరకు మెజర్ చేసుకోవాలి. నాకు ఇది 34 ఇంచెస్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కన్నా ఎక్కువ లూజ్గా ఉంటుంది. ఆ లూజ్ అనేది ఎక్కడ మెజర్ చేయాలి, ఎక్కడ అంటే మనకి ఇక్కడ కిస్తా ఉంది కదా, కింద అటాచ్మెంట్ అక్కడ కనిపిస్తుంది, అక్కడ స్టిచ్ దగ్గర పట్టుకొని దానికి స్ట్రైట్గా క్లాత్ ఏదైతే ఉందో అక్కడ పట్టుకొని దాన్ని కొంచెం సాగదీయండి. లేకపోతే మీకు ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ డిఫరెన్స్ అనేది వస్తుంది మెజర్ చేసుకునేటప్పుడు. కాబట్టి ఆ కిస్తా దగ్గర మార్క్ ఏదైతే ఉందో, ఐ మీన్ స్టిచ్, అక్కడ పట్టుకొని దానికి ఎగ్జాక్ట్గా క్లాత్ని పట్టుకొని జస్ట్ ఇలాగా స్ట్రెచ్ చేసి మెజర్ చేసుకోండి. అక్కడ నాకు 15 ఇంచెస్ వచ్చింది. మనం సెకండ్ పార్ట్లో 2 లూజులు తీసుకుంటాం, ఒకటి కిస్తా దగ్గర, ఒకటి కింద కాలు పట్టీ దగ్గర తీసుకుంటాం. మన కిస్తా పొడవు ఎంత? జనరల్గా 15 ఇంచెస్ ఎవరికైనా ఉంటుంది. కిస్తా పొడవు అనేది ఎక్కడి నుంచి, మన పైన ఫస్ట్ పార్ట్లో బెల్ట్ దగ్గర నుంచి సెకండ్ పార్ట్లో ఈ కిస్తా కుట్టు ఏదైతే ఉందో అంతవరకు మొత్తంగా కలిపి జనరల్గా 15, 15.5, 16 దాకా సరిపోతుంది.
ఇప్పుడు నేను 15 తీసుకోండి 16 తీసుకోండి అనేదాన్ని చెప్పాలనుకోవట్లేదు. ఫస్ట్ పార్ట్ని ఎలాగో మనం కట్ చేసేసాం కదా, ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో అలాగనా. ఇప్పుడు సెకండ్ పార్ట్లో కిస్తా పొడవును అనేది మెజర్ చేసుకోవాలి. ఆ అటాచ్మెంట్ స్టిచ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కిస్తా కుట్టు వరకు ఆ లెంగ్త్ని మనం మెజర్ చేసుకుంటే సరిపోతుంది. అది ఇక్కడ నాకు 9 ఇంచెస్ వచ్చింది. ఇంకా కాలు పట్టీ దగ్గర ఉండే విడ్త్ ఒకటి మెజర్ చేసుకోవాలి. అది నాకు 6 ఇంచెస్ వచ్చింది. సో టోటల్గా ప్యాంట్ సెకండ్ పార్ట్లో 4 కొలతలు తీసుకుంటాము. ఒకటి కిస్తా దగ్గర లూజ్ ఎంత ఉంది అనేది, కాలు పట్టీ దగ్గర విడ్త్ ఎంత ఉంది అనేది, ప్యాంట్ లెంగ్త్ అంటే సెకండ్ పార్ట్ కంప్లీట్ లెంగ్త్ ఎంత ఉంది అనేది ఒకటి, కిస్తా లెంగ్త్ ఎంత ఉంది అనేది ఒకటి మెజర్ చేసుకుంటాం. టోటల్గా ఫస్ట్ పార్ట్లో 2 మెజర్మెంట్స్, సెకండ్ పార్ట్లో 4 మెజర్మెంట్స్. ఇవి సరిపోతాయి మనం ప్యాంట్ కట్ చేసుకోవడానికి కోసం. ఇంతవరకు మెజర్ చేశాం కదా, ఇప్పుడు అది నేను మీకు పేపర్ మీద వేసి చూపిస్తాను. ఇక్కడ మీకు ఒక హాఫ్లో కనిపిస్తుంది, మనం ప్యాంట్ని ఫోల్డ్ చేశాక ఎలా కనిపిస్తుందో ఆ ఫిగర్. నెక్స్ట్ హాఫ్లో కనిపిస్తున్నది మనం 2 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ప్యాంట్లో, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఇప్పుడు నేను ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నానో అవి ఇక్కడ మీకు వేసి చూపిస్తాను. సో మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. మీరు కూడా పెన్ను పేపరు మీ ప్యాంట్ ఒకటి తీసుకొని మెజర్ చేసుకుంటూ ఇలా పేపర్ మీద వేసుకోండి. నాకు ఫస్ట్ పార్ట్ విడ్త్ 10 ఇంచెస్, లెంగ్త్ 6 ఇంచెస్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఎక్కువ విడ్త్ ఉంటుంది. ఆ మెజర్మెంట్స్ ఇక్కడ వేసుకుంటున్నాం. ఈ విడ్త్ అనేది 15 ఇంచెస్, లెంగ్త్ 34 ఇంచెస్, షార్ట్ లెంగ్త్ అంటే కిస్తా లెంగ్త్ అనేది 9 ఇంచెస్, కాలి పట్టీ దగ్గర 6 ఇంచెస్. ఇది నాకు ఒరిజినల్ మెజర్మెంట్స్ అంటే స్టిచ్చెస్లోనికి కానీ ఖర్చుల్లోనికి కానీ ఎక్స్ట్రాగా ఉంచకుండా నా ప్యాంట్ నేను ఇలా వేసుకుంటే సరిపోయే సైజు. ఇప్పుడు మార్జిన్స్ ఎటువైపు ఎన్ని ఇంచెస్ పెట్టుకోవాలో చూద్దాము. ఇది 4 ఫోల్డ్స్ మీదనే క్లాత్ ఉంటుంది, అంటే 2 లెగ్స్కి సరిపోయేలాగా. కాబట్టి కరెక్ట్గా చూసుకొని మెజర్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్లో ఓపెన్ సైడు అండ్ పైన బెల్ట్ కోసం కింద 2 పీసెస్ అటాచ్ చేస్తాం కదా, అక్కడ కుట్టులోనికి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ కూడా ఎక్స్ట్రాగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ కింద ఒక 1/2 ఇంచు, సైడ్కి ఒక 1/2 ఇంచు, పైన పట్టీ కోసం 2 or 2.5 ఇంచెస్ మ్యాక్సిమం సరిపోతుంది. నేను ఇక్కడ పట్టీ కోసం 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సైడ్కి మార్జిన్ 1/2 ఇంచు, కింద మార్జిన్ 1/2 ఇంచు తీసుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్లో మార్జిన్స్ కూడా వేసుకున్న తర్వాత నాకు టోటల్ ఫస్ట్ పార్ట్ లెంగ్త్ అనేది 9 ఇంచెస్, విడ్త్ 10.5 ఇంచెస్ వచ్చింది. ఇలాగే సెకండ్ పార్ట్లో కూడా మనం ఎక్కడ మార్జిన్స్ వేసుకోవాలో చూద్దాం. సెకండ్ పార్ట్లో లెంగ్త్ 34, పైన స్టిచ్ కోసం 1/2 ఇంచ్ యాడ్ చేస్తాం, కింద కాలు పట్టీ దగ్గర ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటాం. టోటల్గా 36.5 అవుతుంది. ఇక్కడ నేను పట్టీ దగ్గర ఈ 2 దాని లోపల ఇంకా థిక్గా ఉండే ఒక క్లాత్ వేసుకుంటా. మీరు కాదు అనుకుంటే ఇంక ఎక్స్ట్రాగా ఇంకో 2 ఇంచెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కిస్తా లెంగ్త్ అనేది 9, ఆ పైన 1/2 యాడ్ చేశాం కాబట్టి అది 9.5 అవుతుంది. ఈ విడ్త్ 15, పక్కన స్టిచెస్ కోసం 1/2 యాడ్ చేశాం కాబట్టి 15.5. ఇక్కడ ఈ లూజ్ అనేది 2 ఇంచెస్ ఉంచుకుంటాం కాబట్టి కిందన కాలు పట్టీ దగ్గర వెడల్పు అనేది విడ్త్ 8 ఇంచెస్ అవుతుంది. నేను ఏవేవైతే మెజర్ చేసుకున్నానో నా మెజర్మెంట్స్ ప్లస్ మార్జిన్ అంతా కలిపి ఈ పిక్చర్లో వేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి మీ ప్యాంట్ని నేను చెప్పినట్టుగా టేప్తో మెజర్మెంట్స్ తీసుకోండి. ఫస్ట్ ఒరిజినల్ ఎలా ఉందో అలాగా. తర్వాత దానికి ఇలా మార్జిన్స్ యాడ్ చేస్తూ ఎంత మెజర్మెంట్స్ వచ్చాయో కరెక్ట్గా నోట్ చేసుకోండి. మనం మెజర్మెంట్స్ ఎప్పుడు ప్రాపర్గా నోట్ చేసుకోవాలి. స్టిచ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మన ఒరిజినల్ ప్యాంట్ తీసుకొని ఎంత లెంగ్త్ సరిపోయిందా, ఎంత విడ్త్ సరిపోయిందా, లూజ్ సరిపోయిందా అని మనం చెక్ చేసుకోకూడదు. నెక్స్ట్ వీడియోలో క్లాత్ మీద మెజర్మెంట్స్ ఎటువైపు నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, కటింగ్, స్టిచ్చింగ్ ఇవన్నీ చూద్దాం. థ్యాంక్ యూ.